అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ ఫ్యాన్సీ జ్యువెలరీ విజయవాడ. ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చేశానండి. ఆ వీడియో చేస్తున్నాను. రీసెంట్‌గా మనం ఒక పార్సెల్‌ని కొరియర్ చేశాము. అది కస్టమర్‌కి 1 డేలో వెళ్ళింది. ఫాస్ట్ డెలివరీ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఆ పార్సెల్ వచ్చే టయానికి ఆ మేడం వేరే ప్లేస్‌లో ఉంటే వాళ్ళ సిస్టర్ ఓపెన్ చేశారు. సో, మరి వాళ్ళ సిస్టర్‌కి తెలీదో నాకైతే తెలీదు. ఓపెనింగ్ వీడియో పార్సెల్ అనేది నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను చేయండి అని. ఎందుకంటే డ్యామేజ్ వస్తుందా లేదా, మిస్‌ప్లేస్ అవుతుందా లేదా అనేది సెకండరీ మ్యాటర్. మన సేఫ్ జోన్‌లో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఓపెనింగ్ వీడియో అనేది పెట్టుకుంటే దేనికైనా ఆల్టర్‌నేట్ మనకు యూజ్ ఉంటది. సో, వాళ్ళ సిస్టర్ ఓపెన్ చేశారు. అది ఓపెనింగ్ వీడియో చేయలేదు. చేయలేదు. సో, నేను చెక్ చేసుకున్నారా మీరు అంటే బ్రేస్లెట్స్ తను 2 ఆర్డర్ తను బల్క్ కస్టమర్ అన్నమాట నాకు. సో, 2 బ్రేస్లెట్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. బట్ అది ఒకటే రీచ్ అయింది అన్నారు. ఒకటి రీచ్ అవ్వడం ఏంటి? నేను 2 పెట్టాను కదా! ఒకసారి చెక్ చేయండి అంటే, లేదండి అన్ని చోట్ల మేము చెక్ చేసాము. ఎక్కడా లేదు అన్నారు. సరే మా రెగ్యులర్ కస్టమర్ కాబట్టి సరే పర్లేదులెండి. నేను అది అమౌంట్ వరకు కట్ చేస్తాను. ఎందుకంటే ఎక్కడ మిస్‌ప్లేస్ అయిందో తెలీదు. ఆవిడ మాకు రెగ్యులర్ కస్టమర్. సిన్స్ 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ పైనే 2+ ఇయర్స్ నుంచి మాకు రెగ్యులర్ కస్టమరు. సో, మేము కస్టమర్‌ని హర్ట్ చేయలేము. అలాని మేము పంపలేదు, పంపకుండా ఉండడానికి ఛాన్స్ లేదు. సో, పెట్టింది మేము కాబట్టి. సరే వాటెవర్ ఏదైతే జరిగిందో మనం ఎవరం ఏం చేయలేం కాబట్టి, ఆ బ్రేస్లెట్ వరకు అమౌంట్ కట్ చేసి మిగిలినది నేను వేయండి అని చెప్పాను. తను ఓకే అన్నారు. బట్ నాకెక్కడో సిక్స్త్ సెన్స్ డౌటొచ్చింది. ఒక బ్రేస్లెట్ లేదన్నారేంటి? మనం పెట్టాం కదా! ఎందుకు లేదు? అని చెప్పేసి సరే అది ఒక పార్ట్ అయితే నేను బల్క్‌లో పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ పంపిస్తా ఉంటాను. సో, నేను ఒక షార్ట్ చైన్ తను సింపుల్‌గా క్యారీ చేయడానికి ఇష్టపడతారు. సో, అందుకని నేను సింపుల్ చైన్‌ని ఒక కవర్‌లో పెట్టేసి కవర్ మీద నేను రాసాను. ఫ్రీ కాంప్లిమెంటరీ గిఫ్ట్ అని కూడా మెన్షన్ చేశాను. సో, ఫ్రీ గిఫ్ట్ చూసి ప్రతిసారి తను ఫ్రీ గిఫ్ట్ చూసి ఆ మేడం చాలా బావుందండి. నాకు నచ్చింది ఈ డిజైను అని చెప్పేసి ఏదో ఒకటి నాకు చెప్తారు. బట్ ఈ టైమ్ నాకలా ఏం చెప్పలేదు. ఏంటి నాకేం చెప్పట్లేదు అని చెప్పి నాకు డౌటొచ్చి ఫ్రీ గిఫ్ట్ చూసారా మీరు అని నేనొక మెసేజ్ పెట్టాను. చూస్తే ఫ్రీ గిఫ్టా ఏం రాలేదు. ఏం పంపించారు మీరు అనంటే, నేనేమైతే ఫ్రీ గిఫ్ట్ పెట్టానో అది చిన్న వీడియో తీసి పెట్టాననమాట నేను. నాకు రాలేదు ఇది అన్నారు. సో, అక్కడ మాకు డౌటొచ్చేసింది. ఎలా అంటే 2 బ్రేస్లెట్లు ఒక కవర్‌లోనే పెట్టేసాము. ఒక బ్రేస్లెట్ మిస్ అయింది. సరే అది పెద్ద ఎక్కడ మిస్‌ప్లేస్ అయింది. ఇప్పుడు దాని గురించి మన యుద్ధాలు ఏం చేయలేంలని అనుకున్నాను. కానీ ఫ్రీ గిఫ్ట్ కూడా మిస్ అయింది అనేటప్పటికి నాకు డౌటొచ్చింది. సో, ఒకసారి మీ దగ్గర ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయో నాకొకసారి చెప్పండి అనంటే తను బ్లా 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 చెప్పారు. సో, ఐటెమ్స్‌లో టోటల్‌గా 3 ప్రొడక్ట్స్ మిస్ అయినాయి. సో, 3 ప్రొడక్ట్స్ మిస్